ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు జాదుగాల నుంచి ఎక్స్ప్రెస్ హరి. అన్న అందరికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ, అలా లైఫ్ లో ఏదైనా ఫస్ట్ క్రష్, ఫస్ట్ నైట్ హరి ఫస్ట్ కిస్. కొన్ని కామెడీగా తీసుకుంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి ఒక్కొక్కటే చూసుకుందాం. ఫస్ట్ మన అందరికి పార్క్ వెళ్ళాలని ఉంటది. మనం ఎప్పుడు పార్క్ ఒంటరికి వెళ్ళాం, మనకంటే గర్ల్ ఫ్రెండ్స్ సరిగా మన ఫ్రెండే ప్రతిదానికి. ఒక కొత్త వెళ్ళాడు పార్క్ కి, ఫ్రెండ్ తీసుకెళ్తే ఎలా ఉంటది? ఏంటి బాబు పార్క్ అంత సెట్లు ఉన్నాయా? ఓరా పనసకాయ మొహం కూడా పార్క్ అన్న సెట్లే ఉంటాయి రా, తిరుపతి మెట్లు ఉండవు. ఓ బావా ఇన్ని సెట్లు చూస్తుంటే నాకు ఆగట్లేదు, పాట పాడేస్తాను. ఓరు ఏందిరా పాడేది? సాగు పాట, పార్టీ పాట కాదు, దరిద్రుడు అని ఎక్కడ అక్కడ పాడకూడదు. బావా పార్క్ లో అల్లయ్య ఎంత ఏటి ఆడా? ఏమిరా అల్లయ్య? అయ్యే ఉంటారు ఎక్కడ కనబడతాయి. బాబు ఏ కనిపించట్లేదు ఏంటి? అవును అవి మై లక్ష్మీకాంత్ ఫీలింగ్స్ కదా, నేడే చూడండి అని ముందుకు చూపిస్తారు. బాబా ఏమనుకోపోతు, నాకు కూడా అమ్మాయిని తేవచ్చు కదా ఇటు పార్క్. ఏంటి నేను నీకు శ్రీముఖికే లేక సైకిల్ తొక్కుంటుంటే అనసూయ వచ్చి ఆడికారు అడిగిందంట. నాకే లేక పార్కులని నీతో తిరుగుతాను, నీకేడ తేవాలరా నేనా? చూస్తాడు ఇలా ముందుకెళ్దాం ముందు బావా చూడురా. బావా ఇట్ ఇస్ టాప్ పొదల అడ్డు ఉన్నాయి, మనం అలాగే చూద్దాం. ఏంటి ఏడేళ్ళు చూసేదే, ఇక్కడి నుంచి కనబడట్లేదు బావ. ఏ రెండు మూత కనబడతాను కానీ కనబడట్లే. ఏటేళ్ళు చూసేది దరిద్రుడా. వెనక నీళ్ళంటుడే 60 స్పీడ్ లో బైక్ మీద వెళ్తూ టైర్లు తిరుగుతాను లేదని వెనక్కి తిరిగి చూసాడంట. నెక్స్ట్ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు ఉంటుంది భయ్య, తనకి తెలియదు తినకి వీడికి తెలియదు. ఏం చేయాలి ఏం మాట్లాడాలి? ఖచ్చితంగా ఫ్రెండ్ అవసరమే మనకి. ఫోన్ రాగానే అమ్మాయి పెట్టింది రమ్మని చెప్పి ఇలా తిరుగుతుంటాడు. ఏంటి రా అమెజాన్ లో నీ ఒక్కరికి ఆఫర్లు పెట్టి అలా కుమ్మేసుకుంటున్నావా? బావా అమ్మాయి రమ్మని ఫోన్ చేసింది, ఏం చేయలేమో అర్థం కావట్లే. ఏం చేయలేవు తెలియని ఎందుకు పిలిచిందిరా అంటే బావా ఫస్ట్ టైం కదా తోడు రావచ్చు కదా ఏంటి? రేపు పొద్దున ఫస్ట్ ఎయిడ్ కూడా ఫస్ట్ టైం చేసుకుంటారా? అప్పుడు బావ రాయా ప్లీజ్. ఫోన్లే నువ్వు వెళ్ళిగో, నేను బ్లూటూత్ లో చెప్తుంటా, నేను చెప్పింది చెప్పు. నువ్వు అక్కడ వెళ్తున్నాడు బావ. అమ్మాయిని చూసా? చూశాను బావా. ఎలా ఉందిరా అమ్మాయి? ఖాళీగా ఉంది బావా. ఇవన్నీ చేసి వెళ్తాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి. ఫస్ట్ టైం అమ్మాయికి వెళ్దాం ఆయండి చేయించడానికి పడుకుంటా. బావా అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందిరా. అంత ఎక్సైట్మెంట్ ఎందుకురా? వాళ్ళకి హ్యాండ్ ఇవ్వడం అన్నమాటే నీ కొత్త. అమ్మాయి అడుగుతుంది మీరేం చేస్తుంటారు? ఎవరైనా నిజం చెప్పగలరు, నిజం చెప్పుకో. చేయించిన తర్వాత నిజం చెప్పదు ఎలా ఉంటుంది? అదే నేనండి బీటెక్ అయిపోయింది ఖాళీగా తిరుగుతుంటా. అదేంటి మరి ఫేస్బుక్ లో సాఫ్ట్వేర్ చంపలేమని పెట్టారు? అదా ఇలా పెడితే అమ్మాయి పడట్లేదు అలా పెట్టా, మీరు పడ్డారు. ఓకే అన్నయ్య బావా ఏంద్రీ అన్నయ్య అన్నది? ఎవరురా చెప్పండి నిజం, ఎవరు చెప్పండి? ఫస్ట్ టైం నేను ఒకటి గుర్తు పెట్టుకో బావా, అమ్మ దగ్గర నిజాలు చెప్పాలి, అమ్మాయి దగ్గర గొప్పలు చెప్పాలి, అప్పుడే ఆడు బాగుపడతాడు. నిజం చెప్పాను బావా, నిజాలు చెప్తే అమ్మాయి పడతారు. ఎందుకు పడతారా? జ్యూస్ లో స్ట్రా పెట్టుకుని తాగాం కదా, కాఫీలో కూడా స్ట్రా పెట్టుకుని తాగాం అనుకో మూతి కాలిపోద్ది. ఎందుకంటే నీలాంటుడే మేడ మీద సోలార్ సిస్టమ్ పెట్టి ఎండ తగలకుండా ఉండాలని షెడ్ వేసాడంట. నెక్స్ట్ ఫస్ట్ టైం సెలబ్రిటీస్ చూసినప్పుడు ఎలా ఉంటుంది? ఎక్సైట్మెంట్ ఫీలింగ్ అంతే. మన పటాస్లో ఫస్ట్ రవి గారిని చూసినప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ సెలబ్రిటీ మన సుధాకర్ తీసుకుందాం రా. ఫస్ట్ అమ్మాయిలు ఎలా చూస్తారు? రవి చూడు ఎంత తెల్లగా ఉన్నా. నేను అమ్మాయిని సార్ ఏమన్నా నేను అమ్మాయిని ఫ్రెండ్ దూరంగా ఉంది కొంచెం. మమ్మీ ఇట్రా. మమ్మీ ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. ఇలా మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. అయితే దగ్గరికి స్నానం చేశాను, స్నానం చేసి వచ్చాను, దగ్గరికి రా. ఇవన్నీ లేనివని చెప్పాను. అవి ఇలాగెందుకు చేయట్లేదు నువ్వు? చెయ్యి ఈడికే వస్తాను మళ్ళా. ఇప్పుడు వెళ్ళి అక్కడికి కూర్చో. ఇప్పుడు అబ్బాయి వస్తాడు సెల్ఫీకి. అరే అన్నం సెల్ఫీ అడుగు, నువ్వు అడుగు బే. పర్లేదు అడుగు బే అన్నా. ఒక సెల్ఫీ అని, ఒక సెల్ఫీ అని బిజీ ఉన్నా.
సాయి సాయి ఏం చేస్తున్నావు? ఏం చేసినవరా? సెల్ఫీ దిగిరాను. అట్లా దిగుతానా? జల్దీ జారుకో జారుకో జారుకోవాలే